ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? బుధాదిత్య యోగం కర్కాటకంలోనే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే సూర్యుడు కర్కాటకంలో కానీ సింహంలో కానీ చాలా లాభం చేస్తారు. ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, ఎవరైతే సినీ రంగంలో ఉన్నారో వారికి సంబంధించి మాత్రం చాలా లాభిస్తుంది. మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా లాభంలోనే ఉంటారు. ద్వితీయంలో కేతు ఉండడం వలన ఏవైనా లోన్స్కి అప్లై చేస్తే లోన్స్ రావడము, ఏవైనా అకౌంటింగ్ రిలేటెడ్ కానీ లేకుంటే ఏవైనా సరే సిబిల్ స్కోర్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ అవ్వడం కానీ, కోర్టు వ్యవహారాల్లో అన్నీ కూడా చాలా లాభిస్తాయి. స్వీయంగా వీరు సొంతంగా ఉన్నటువంటి వ్యాపారాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు ఎప్పుడు కూడా కర్కాటకంలో అంత లాభించడం, ఇష్టం ఫలితాలు ఇస్తాడు. వీరు ఒకటి చెబితే అవతలి వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడము. ఈ వారంలోనే వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి, రాఖీ పౌర్ణమి కూడా అన్నదమ్ములు అక్కచెల్లెలకు సంబంధించి కాబట్టి వీరు చెప్పేది ఒకటైతే వారు ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొంటూ ఉంది. అలాగే విశేషంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 12వ ఇంట అంటే ఖర్చు బాగా పెట్టేటువంటి స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అని అంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు ఇచ్చేటువంటి వాడు గురువు. కాబట్టి భార్యకు సంబంధించిన ఖర్చు లేదా భార్య సంపాదిస్తుంటే భర్తకు సంబంధించిన ఖర్చు వీరిని కాస్త బాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి? ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచి జరుగుతుంది? ప్రత్యేకంగా వీలైనంత వరకు కూడా రెడ్ కానీ బ్లాక్ కానీ థిక్ బ్లూ కానీ వేయకుండా ఇతరత్ర వేరే ఏ కలర్స్ వేసినా లైట్ కలర్స్ చాలా లాభిస్తాయి. ఏవి కూడా థిక్ కలర్స్ వీరికి అంతగా లాభించవు. అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే సూర్యాష్టకం ఒకటి చదువుకోవడం మంచిది. ఇంకొకటి శని చాలీసా లేదా శనికి సంబంధించినంత వరకు కూడా నువ్వుల నూనెతోని స్వామివారికి అభిషేకం చేయించడము, అలాగే నల్ల నువ్వులతోని ఒక చిన్న నల్లటి వస్త్రంలో మూట కట్టి దీపారాధన చేయడము నవగ్రహాల్లో విశేషమైన సత్ఫలితాన్ని పొందవచ్చు.